హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తనకు మాలిన ధర్మం అందరికీ పనికిరాదు. జీవితంలో ప్రతిసారి ఎదుటివారికి మంచి చేద్దామని చూడకు, ఆలోచించుకు. ఎందుకంటే అది ఎప్పటికైనా నిన్నే ముంచుతుంది. శరీరం సోమరితనానికి అలవాటు పడిపోతే ఆలోచన ఎప్పుడూ వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సోమరితనమే అన్ని బలహీనతలకు, అన్ని రోగాలకు కూడా అదే మూలం. గొడవపడి మాట్లాడకుండా ఉండే కాలం పోయి, మాట్లాడితే గొడవలవుతాయని మాట్లాడకుండా ఉండే రోజులొచ్చాయి. మాట్లాడాలి అనుకునే వారికి టైం ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ వద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. మీ మీద నమ్మకం లేని వాళ్ళతో మీరు ఎన్ని రోజులు కలిసి ఉన్నా ఆ బంధానికి అర్థం ఉండదు. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండడం మాత్రమే కాదు. చేతి నిండా పని, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండడమే అసలైన అదృష్టం. నటనతో కూడిన ఈ బంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. తేనె తియ్యగా ఉంటుంది కదా అని నీరులా దానిని తాకకూడదు. అది మంచిది కాదు. అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారని నీ బలాన్ని గాని, నీ బలహీనతలను గాని ఎప్పుడూ చెప్పకు. అది కూడా మంచిది కాదు. కంఠం దాటాక నాలుకకి రుచి గుర్తుండదు. అవసరం తీరాక మనిషికి సహాయం గుర్తుండదు. ఉన్న ఈ చిన్న జీవితంలో వీలైనంత వరకు సంతోషంగా ఉండండి. ఎందుకంటే మళ్ళీ వచ్చేవి జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు. ఎవరి దగ్గర మీ సంతోషం రెట్టింపవుతుందో, ఎవరి దగ్గర మీ బాధలు సగమవుతాయో, ఎవరు కలిసినప్పుడు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందో వారే మీ ఆత్మీయులు. కోపాన్ని ఎప్పుడూ ఉప్పులా వాడాలి. తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే విలువ ఉండదు. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్యలు లేని మనిషి లేడు. వీటన్నిటిని జయిస్తేనే జీవితం. జీవితం అనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. సంకల్ప బలం ఉండాలి గాని పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు. ఆశకు అంతముండదు, పైసాకి పద్ధతి ఉండదు. ఈ రెండిటి వెనకాల పరిగెట్టేటోడికి మనశ్శాంతి ఉండదు. పాము కూరల్లో విషం కన్నా మనిషి చూపుల్లో అసూయ చాలా ప్రమాదకరం. గుణం చూసి గౌరవించే రోజులు తాతల కాలంలోనే పోయాయి. ఇప్పుడంతా ధనం చూసి మాత్రమే గుర్తింపు, గౌరవం వస్తుంది. మోసం ఎప్పుడూ మంచి అనే ముసుగు వేసుకుని పరిచయం అవుతుంది. దాన్ని గుర్తు చేసేలోపే జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎవరి విలువ ఏంటో టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. భూమి మీద మన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడిపేద్దాం. ఏ బంధంలో అయినా ఉండాల్సింది బాధ్యత, ఉండకూడనిది నిర్లక్ష్యం, ఇవ్వాల్సింది సమయం, నిలుపుకోవాల్సింది నమ్మకం. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఇదే మొసలిని నమ్మొచ్చు. అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసే వాళ్ళ నీడని కూడా నమ్మకూడదు. రాముడంతటి వాడే రావణుడికి నచ్చలేదు, కృష్ణుడంతటి వాడు కంసుడికి నచ్చలేదు. అందరూ మెచ్చేటట్లు, అందరికీ నచ్చేటట్లు జీవించాలనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. ఇంట్లో సోఫా సెట్టు, టీవీ సెట్టు, డిన్నర్ సెట్టు, మేకప్ సెట్ ఉంచుకున్నా మనిషికి మంచి మైండ్ సెట్ లేకపోతే ఎక్కడా సెట్ అవ్వలేడు. ప్రతి జ్ఞాపకం అనుభవం కాకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం మాత్రం ఒక జ్ఞాపకమే. ఈ రోజుల్లో అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం ఎవరి మీద వద్దు. ఎందుకంటే అవసరానికి తగ్గట్టు బంధాలు, బంధుత్వాలు మారిపోతున్నాయి. జాగ్రత్త. అతి ప్రేమ మనసుకి గాయం చేస్తుంది. అతి ఆశ జీవితాన్ని నాశనం చేస్తుంది. అతి నమ్మకం పిచ్చివాళ్ళని చేస్తుంది. మీ మనసేమీ చెత్తబుట్ట కాదు, అందులో అడ్డమైన చెత్తను వేయకూడదు. మీ మనసులో మీకు సంబంధం లేని మనుషులు, విషయాలు ఎంత తక్కువగా ఉంటే మీరంత మనశ్శాంతిగా ఉంటారు. మనిషికి మనిషికి దూరం ఎంత అంటే మనసులో నమ్మకం ఉంటే అణువంత, అదే లేని రోజు భూమికి ఆకాశానికి అంత. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో ముందడుగు వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది, ఓటమైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎంత ఉరికినా నీరు అలసిపోదు, ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు.
కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్తంత సంపాదించి తనంతవాడు లేడని ఎగిరెగిరి పడతాడు. డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న మనిషికే విలువనిస్తాడు. కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువనిస్తాడు. చదువుకున్న ప్రతివారు సంస్కారులు కారు. చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కాదు. ధన పేద భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగేవారే మంచి సంస్కారవంతులు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఆలోచనను చంపేస్తుంది. ఆలోచనతో తీసుకున్న నిర్ణయం నిన్ను ఇతరులకు ఆదర్శంగా నిలబెడుతుంది. నది ఎప్పుడూ వెనక్కి పారదు. నువ్వు నదిలా జీవించు. బాధించే గతాన్ని మరిచి భవిష్యత్తుపై దృష్టి పెట్టు. విజయం నీదే. వాళ్ళు తప్పులు తెలుసుకోవటానికి సమయం ఉండదు. కానీ అదేం విచిత్రమో, ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపటానికి మాత్రం కావలసినంత తీరిక, సమయం దొరుకుతాయి. విద్య ఎక్కడ ఎలా ఉండాలో నేర్పిస్తుంది. జీవితం ఎవరితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మీరు మాట్లాడే మాటల్లో న్యాయమైనా ఉండాలి, లేదా నిజమైనా ఉండాలి. తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే మీ మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి వస్తుంది ఏదో ఒక రోజు. చీకటి లేకుండా చుక్కలు మెరవలేవు. కష్టాలు లేకుండా జీవితం గెలవలేము. స్వార్థపరుల్ని, మొండి వాళ్ళని, బడాయి మనుషుల్ని, తగాదా స్వభావం ఉన్న వాళ్ళని దూరం చేసుకోవాల్సి వచ్చినప్పుడు బాధపడాల్సిన అవసరమే లేదు. అలాంటి పరిస్థితి వస్తే ఒంటరిగా బ్రతకడమే మేలు. ఈ రోజుల్లో కొందరు ఎలా ఉన్నారంటే, ముందు నీతులు చెప్తారు, మళ్ళీ ఏం తెలియనట్టు వెనుక గోతులు తవ్వుతారు. రోజులెప్పుడూ ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంటుంది. సమయం నీది కానప్పుడు కొంచెం ఓపిక పట్టు. అదే సమయంలో నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓపికతో ఉంటే అంత గొప్ప స్థానంలో ఉంటావు. నిరాశ చెందకు. బలహీనమైనది నీ సమయమే కానీ నువ్వు కాదు. అప్పట్లో మనిషి వయస్సును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనిషి వెనక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు. గుణమున్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. విశ్వాసం లేని మనుషులకు ఎంత ప్రేమ చూపించినా, ఎంత బాధ్యతగా ఉన్నా ప్రయోజనం మాత్రం శూన్యం. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనస్సు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. నమ్మకం అనేది ఒక బలం. అది పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడుండదు. ప్రతి ఆవేశం వెనుక చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. ప్రతి కోపం వెనుక చెప్పుకోలేనంత ప్రేమ అందరికీ అర్థం కాదు. విశ్వాసం లేని స్నేహాన్ని, నమ్మకం లేని బంధాన్ని వదిలివేయడం ఉత్తమం. జీవితంలో ఎవరికీ దగ్గరవ్వద్దు. దగ్గరయ్యి బాధపడటం కంటే మీ హద్దుల్లో మీరు ఉండడం మంచిది. తీయటి మాటలు నీకు నచ్చుతున్నాయంటే వెన్నుపోటుకి ముహూర్తం దగ్గర పడినట్లే. సంతోషం అనే పెద్ద ఫలం కన్నా నమ్మకం అనే చిన్న విత్తనం గొప్పది. కలలను కనడం గొప్ప కాదు. వాటిని సాధించే వరకు చేసే ప్రయత్నాలు, పొందే అనుభవాలు చాలా గొప్పవి. కొంతమంది స్వార్థంతో, చెడు ఆలోచనలతో, అసూయతో పుట్టించే పుకార్లు ఎన్నో కుటుంబాలను, మంచి బంధాలను దూరం చేస్తాయి. గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు. అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎంతమంది వెన్నుపోటు పొడిచినా గుండె ధైర్యం అనే ఆయుధం నీ వెంట ఉంటే ఏది నిన్ను ఏమీ చేయలేదు. నోరు జారే ముందు జాగ్రత్త. మనుషులే కాదు, మాటలు కూడా జీవించే ఉంటాయి. క్షణికమైన కోపం ఎందరినో శత్రువును చేస్తుంది. అందుకే విలువైన మీ జీవితంలో ఓ చిరునవ్వు ఎందరినో మిత్రులను చేస్తుంది. వచ్చే ప్రతి రోజును నవ్వుతూ ప్రారంభించండి. విజయం ఒక్క రోజులో రాదు, కానీ గుర్తుంచుకోండి, కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటికి మించిపోయిందేమీ లేదు. మొదలుపెట్టు. ఒక 6 నెలలు బలంగా సాధన చేయి. తప్పకుండా అనుకున్నది సాధిస్తావు. అబద్ధం అర్థమైనంత తొందరగా నిజం అర్థం కాదు. అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారు అవుతున్నారు. నిజం చెప్పేవారు చెడ్డవారు అవుతున్నారు. చావు అనేది జవాబు లాంటిది. ఎవరూ సమాధానం చెప్పలేరు. జీవితం అనేది ప్రశ్న లాంటిది. ప్రశ్నించే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. జీవితం చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్దానాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడు. ఆనందంగా జీవించు.
ప్రతి కన్నీటి చుక్క వెనుక వదులుకోలేని బంధాలు, చెప్పుకోలేని బాధలు, చెప్పినా అర్థం కాని అనుభవాలు ఉంటాయి. జీవితం అనేది గమ్యం కాదు. నిరంతర ప్రయాణం. ఎక్కడ ఆగిపోతావో అక్కడ చనిపోయినట్టు. జ్ఞానమున్న వారితో వాదించు, ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించుకో, నీ విజ్ఞతను కోల్పోతావు.